బాల్కసుమన్ అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కప్పు భాష ఉన్నారు. అన్న చెప్పండి, ఎందుకు అంటే ధర్నాలు చేస్తే రైతులు రావట్లేదు, మనమే ప్రజల్లోకి వెళ్ళాలంటే ధ్వంసం చేస్తేనే ప్రజలు మన వైపు చూస్తారని చెప్పేసి కూడా నిన్న బాల్కసుమన్ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల తరపున ఉద్యమాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యం ఇచ్చింది. ఈ దేశంలో ఎవరైనా చేయొచ్చు. నిన్న బల్కసుమన్ గారు మాట్లాడినటువంటి తీరు ఏదైతుందో అది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం. అది ఈరోజు బహిర్గతం అయిపోయింది. అంటే మీరు గతంలో తెలంగాణ ఉద్యమం కోసం ఈ రకంగా ప్రేరేపితం చేసిన కారణంగానే 1400 మంది పైన ఆత్మ బలిదానాలు చేసుకోనికి కారకులైనటువంటి వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇటువంటి నాయకులు. సోయి లేకుండా మాట్లాడుతున్నటువంటి ఇటువంటి బల్కసుమన్ని ఏం చేయాలో ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ఆలోచన చేయాలి. ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సహనం కోల్పోయి వారి వెంట రైతులు వస్తలేరని కోపంతో, లేకుంటే సింగరేణి కార్మికులు వస్తలేరనే కోపంతో, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తున్న సమయంలో ప్రజలు వస్తలేరన్న కోపంతో ఇట్లా కాదుగా మీరు మిలిటెంట్ల లాగా చేయాలని చెప్పేసి ఆలోచన ధోరణి ఏదైతుందో ఈరోజు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఒకటి, ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉగ్రవాదాన్ని ఎక్కడ లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు నక్సలిజానికి ఈరోజు ఎక్కడ లేకుండా చేస్తున్నటువంటి చరిత్ర ఈరోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు. అంటే ఈరోజు మిలిటెంట్ల పేరుతోని రైల్వే కట్టలను కట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి తీరు ఏదైతుందో బల్కసుమన్ ఇది జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏం తిక్కలేసిందా? ఇప్పుడు పిస ఏమైనా లేచిందా? ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతా ఉన్నదా? ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు గతంలో ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, మీరు ఈ రకంగా మాట్లాడేటువంటి వ్యవహారికమా? మీరు ఒక విద్యార్థి నాయకుడిగా పనిచేసినటువంటి బల్కసుమన్ గారు గతంలో మీరు విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు ఈ రకంగా మాట్లాడిన కారణంగా అనేక మంది విద్యార్థులకు సాగు కారణమైనటువంటి నాయకుడు మీరే కదా, అంటే మీ పార్టీ కదా. ఈరోజు 10 ఏళ్ళు అధికారం ఉన్నటువంటి పార్టీ కనీసం 2 ఏళ్ళు అధికారం లేకపోయేసరికి ఈరోజు ఏం మాట్లాడుతారో సోయలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈరోజు పైసల కలెక్షన్ కావాలంటే ఈరోజు ఈ రకంగా మనం తలగబెట్టాలి, డబ్బులు కావాలంటే రైల్వే ట్రాకులను తలగబెట్టాలి, ఈరోజు డబ్బులు కావాలంటే సింగరేణి సంబంధించినటువంటి సంస్థలను తలగబెట్టాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి బల్కసుమన్ గారు ఈరోజు సింగరేణి ప్రాంతాన్ని కళ్ళ తల్లిగా భావించేటటువంటి కార్మిక సంఘం ఈరోజు సింగరేణిలో ఉన్నది. అంటే వారందరినీ నిలబెడతారా? ఇదేనా మీ భాష, మీ పార్టీ సిద్ధాంతం? కానీ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు, ఇది గమనించాలి. పిసలేసినట్టు మాట్లాడితే రైల్వే గేట్లను నిలబెడతామని చెప్పేసి, కోస్తామని చెప్పేసి ప్రజలు నిన్ను కోస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఆస్తులను నిలబెట్టాలని ప్రయత్నం చేసి ఈ రకంగా మీరు కార్యకర్తలను ఈ రకంగా ప్రయత్నం చేస్తే నిన్ను నిలబెడతారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కానీ ఆ కాలం పోయింది బల్కసుమన్ గారు. మనం ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఉద్యమం చేయడానికి అవకాశం ఉంది, ఉద్యమాలు చేయడానికి అవకాశం ఉంది. ఆయనే చెప్తా ఉన్నాడు, మా పార్టీని రైతులు నమ్మతలేరు, మా పార్టీని సింగరేణి కార్మికులు నమ్మతలేరు, మా పార్టీని ప్రజలు నమ్మతలేరు. అంటే ఈ రకంగా సహనం కోల్పోయి ఏదో రకంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాబోయే రోజుల్లో ఇంకో రకంగా చేస్తారు. బిడ్డ మేము నిలబడితే, మా పార్టీని నిలబడితే ఓట్లు లేకుండా మీ సంగతి చూస్తామని చెప్పేసి ఆలోచన చేసే ధోరణిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మేము సూటిగా అడుగుతా ఉన్నాం, బల్కసుమన్ గారు మాట్లాడినటువంటి భాషను మీరు మాట్లాడించినట్ట. నిజంగా మీరు మాట్లాడియకుంటే మీరు బల్కసుమన్ గారిని బర్తరఫ్ చేయండి, మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. మీరు గిన సస్పెండ్ చేయకుంటే మీరు మాట్లాడించినట్టే. మీ పార్టీ సిద్ధాంతం ఈ రకంగానే ఉంటుందని చెప్పేసి మేము అనుకోవాలి. బట్ ఇక్కడ బీఆర్ఎస్ భవన్లో హైదరాబాద్లో ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్య నాయకులందరూ కూడా రైతుల గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి అట్లాంటప్పుడు ఎందుకు రైతులు వాళ్ళ ఎంబడి రావట్లేదు? గతంలో ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒరేస్తే రైతుకు ఉరి అని మాట్లాడినటువంటి కేసీఆర్ గారు. అంటే ఆ రకంగా 10 ఏళ్ళు చూసినటువంటి రైతన్నలు, రైతు లోకమంతా ఈరోజు టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రైతు కోస పేరుతో ఈరోజు మొన్న కుల్కచర్ల నుంచి, నిన్న జనగాం నుంచి, వరంగల్ నుంచి ఈరోజు తిరుగుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకత్వం అంతా తిరుగుతూ ఉన్నది. రైతులందరూ వస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నమ్ముతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ రైతుల కోసం చేసే ఉద్యమాన్ని నమ్ముతూ ఉన్నారు. బట్ రైతులంతా భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు. ఈరోజు బల్కసుమన్ మాట్లాడుతారు, మేము ధర్నా చేస్తే 4 రైతులు వచ్చారని చెప్పేసి, కార్మికుల కోసం ధర్నా చేస్తే 3 వస్తారని చెప్పి. అంతేమంది వస్తారు? మీరు రైతులను మోసం చేశారు, విద్యార్థి లోకాన్ని మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, సకల జనులను మోసం చేస్తానే ఈరోజు మిమ్మల్ని తీసుకుపోయి కింద కూర్చోబెట్టారు. కాబట్టి రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మీరు మిలిటెంట్లు అయితే కాల్చి పడేస్తారు. ఏదో రైల్వే గేట్లను కోసినటువంటి నక్సలైట్లను ఈరోజు ఏరి పారేస్తూ ఉన్నారు.
ప్రభుత్వ కార్యాలయం తలగబెట్టినటువంటి నక్సలైట్లను ఏరి పారేస్తూ ఉన్నారు. ఉగ్రవాద రహితంగా ఈరోజు దేశాన్ని చూడాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చూస్తూ ఉన్నారు. నక్సలైట్ లేని ప్రాంతాన్ని ఈరోజు ఈ దేశంలో చూడాలని నరేంద్ర మోడీ గారు చూస్తున్నాం. ఇటువంటి మిలిటెంట్లు అనే భాషను మాట్లాడుతున్నటువంటి ఇటువంటి వాళ్ళను ఫస్ట్ వీళ్ళని తీసుకుపోయి జైలు వేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా ఉన్నటువంటి భాషను టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నమ్మొద్దు. వారు చెప్తున్నటువంటి మాటలు మీరు ఏదో మాట్లాడుకొని వారు తలగబెట్టాలని చెప్పేసి మీరు తలగబెడితే వాళ్ళు కొయ్యాలని చెప్పేసి గేట్లను కోస్తే మీ భవిష్యత్తు ఆగమవుతుంది. ఈ రకమైనటువంటి సమాజాన్ని తెలంగాణ ప్రజలు చూస్తారు. మమ్మల్ని అరెస్ట్ చేసినా కూడా పెద్ద ప్రాబ్లం కాదు. అవసరమైతే 2-3 నెలలు జైల్లోకి పోతారు, బయటకు వస్తారు. అంటే చట్టాన్ని కూడా లైట్గా తీసుకున్న పరిస్థితి. ఏమంటున్నా బల్కాసుమని తలగబెట్టని, బల్కాసుమని అరెస్ట్ చేయని, కానీ బల్కాసుమని మాట్లాడుతున్నటువంటి భాషను కార్యకర్తలు ఆగం కావద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తా ఉన్నారు. వారు ఏం కొత్తగా ఈరోజు సహనం కోల్పోయారు. అధికారం పోయేసరికి 45 రోజులు కాదు కోరిక రెడీగా ఉన్నారు. అనేక మందిని మోసం చేసినటువంటి పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ వాళ్ళ గత్యంతరం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళు జీరోకి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు, రైతులు నమ్మే పరిస్థితి లేరు, విద్యార్థులు నమ్మే పరిస్థితి లేరు, కార్మికులు నమ్మే పరిస్థితి లేరు, ఎవ్వరు నమ్మతలేరు వాళ్ళని. కాబట్టి ఈరోజు సహనం కోల్పోయి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి భాషను తెలంగాణ ప్రజలు, తెలంగాణ సంబంధించినటువంటి సమాజం నమ్మరు, సహించారని చెప్పేసి హెచ్చరిస్తారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అజాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. వీళ్ళు కేవలం వాళ్ళ పబ్బని గడుపుకోవడానికే నాయకులు కానీ కార్యకర్తలు కానీ రెచ్చగొడుతున్నారు. వాళ్ళ ఉచ్చులో పడొద్దని చెప్తున్నారు. అట్లాగే బీజేపీ వెంటనే రైతులు ఉన్నారు కాబట్టి ఈరోజు రైతు భరోసా యాత్ర కూడా చాలా సక్సెస్ఫుల్గా పూర్తవుతుందని చెప్పేసి కూడా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కొప్పు భాష చెప్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.